సాధారణంగా క్రైస్తవ జీవితం అనేది బైబిల్లో ఏమంటుందంటే ఇరుకు మార్గం అంటుంది. క్రైస్తవ జీవితం అన్నప్పుడు ఇది కొంచెం కష్టతరమైన అంటుంది. వాస్తవంగా ఇశ్రాయేలు గురించి దేవుడు పలికినటువంటి ఒక మాట ఏంటంటే, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అని ద్వితీయోపదేశకాండం మనం చూస్తాం. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు అంటే, ఇశ్రాయేల్ ఉన్న ఆశీర్వాదము, ఇశ్రాయేల్ ఉన్నటువంటి ప్రివిలేజెస్, భాగ్యము ప్రపంచంలో ఎవరికి లేదు. ఇప్పుడు కాదు, వాడు అబ్రహాం దగ్గర నుంచి ఏర్పరచబడినప్పుడే దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళకున్నంత ఆశీర్వాదం, వాళ్ళకున్నంతవంటి ఆ భాగ్యము ప్రపంచంలో ఎవరికి లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడి చేత ఏర్పరచబడిన వాళ్ళు. అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఏ యోగ్యత అర్హత లేని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం మంచివాడమని కాదు, గొప్పవాడమని కాదు, జ్ఞానం అని కాదు, లేకపోతే ఉన్నతమైన స్థితిలో ఉన్నాము, వీడిని పిలవడానికి వీడు యోగ్యుడు అని దేవుడు మనం పిలవలేదు. ఏ యోగ్యత అర్హత లేనప్పుడు దేవుడు మనం పిలిచాడు. అది దేవుడు మనకి రక్షణతో అలంకరించాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంతో ప్రభు మనల్ని కడిగి శుద్ధీకరించి నీతిమంతులుగా దేవుడు తీర్చాడు. దిస్ ఇస్ ద గ్రేట్ బ్లెస్సింగ్. ఇంతకన్నా గొప్ప ఆశీర్వాదం మనకి ప్రపంచంలో ఏమీ లేదు. డబ్బులు ఉండేవండి, పోనివ్వండి, పేరు ఉండేవండి, పోనివ్వండి, ఈ లోకంలో ఉన్న ఏదైనా కానీ అది రానివ్వండి, పోనివ్వండి, దానికి సంబంధం లేదు. దేవుడు బిడ్డగా, దేవుడు తన కుమారుడుగా, నీవు నా కుమారుడివి, నీవు నా కుమార్తెవి అనేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము దానికి మించింది లేదు. అయితే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం చూసినప్పుడు వాళ్ళకి ఆశీర్వాదాలతో పాటుగా వాళ్ళ జీవితము భాగ్యము అన్నంత భాగ్యంగా మనం చూస్తే సాగలేదు. వాళ్ళ లైఫ్ జర్నీ అలా సాగలేదు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి అడుగు తీసి అడుగు వేస్తే అన్ని సమస్యలే. ఐగుప్తు చెరలో నుంచి బానిసలుగా ఉన్న దగ్గర నుంచి మనం గమనిస్తే వాళ్ళు ఆ కనాను దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఈవెన్ పిల్లలు ఈరోజు కూడా ఇశ్రాయేలుకి ఎన్నో ఇబ్బందులు నడుస్తున్నాయి. కానీ దేవుడు వారిని ప్రొటెక్ట్ చేశాడు, కాపాడుతున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ద సేమ్ వే మన జీవితాలు కూడా దేవుడు కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యాత్ర అంత ఈజీగా సాగట్లేదు, సాగదు కూడా. అంత ఈజీగా సాగుతుందంటే ఏదో మనలో లోపం ఉన్నట్టు లెక్క. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా మీన్స్ నాకు ఏ సమస్యలు రావట్లేదు. ఈ లోకంలో క్రైస్తవుడిగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు అన్నామంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం ఇన్ us. ఎందుకంటే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవాడు హింసల పాల్గొనని వాక్యం సాగిస్తుంది. మనం నిజంగా క్రైస్తవుడిగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవుడు చెప్పినటువంటి మాటలను చేస్తూ ఆయన మనకు అప్పగించబడిన బాధ్యతలు పనులను జరిగిస్తున్నప్పుడు డెఫినెట్గా దేర్ ఇస్ ఏ వార్ఫేర్. క్రైస్తవ జీవితం అనేది యుద్ధ భూమి లాంటిదని తెలియపడుతుంది. అదే సమయంలో మనకి దేవుడు కొన్ని బాధ్యతలు కూడా అప్పగించాడు, రెస్పాన్సిబిలిటీస్. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఆశీర్వదించడమే కాదు, వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాక వారి మీద ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత. ఏంటా బాధ్యత అంటే, వాళ్ళని బట్టి వాళ్ళ ద్వారా సర్వలోకం కూడా యెహోవా దేవుడు నిజమైన దేవుడు, ఇశ్రాయేలు ఆరాధిస్తున్నటువంటి దేవుడే నిజమైన దేవుడని గుర్తించే విధంగా, గమనించే విధంగా అందరూ కూడా ఆయన మహోన్నతుడు, అన్ని జనులందరిలో ఆయన మహోన్నతుడు అన్న విషయాన్ని ఇశ్రాయేలు ద్వారా దేవుడు తెలియపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. బట్ వాళ్ళు ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. కొన్నిసార్లు మనం కూడా దేవుడు మనకి ఎన్నో బాధ్యతలు దేవుడు మనకు అప్పగిస్తున్నాడు. మనం పరిశుద్ధంగా జీవించాలి, అది మన బాధ్యత. నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, ఆయనకు తగినట్లుగా ఆయన కుమారులాగా జీవించాలి, అది మన బాధ్యత. ఆయన మనకి ఎన్నో బాధ్యతలు అప్పగించాడు. సువార్తని ప్రకటించాలి, అది మన బాధ్యత. ఇతరుల సాక్ష్యం కలిగి ఉండాలి, సంఘంలో పనిచేయాలి, సంఘం కోసం పనిచేయాలి, దేవుడిచ్చినటువంటి కృపావరాలని విరివిగా వాటిని ఎక్సర్సైజ్ చేస్తూ వాడుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకి అప్పగించేటువంటి బాధ్యతలు. కానీ ఈ బాధ్యతలు మనం నెరవేర్చినటువంటి క్రమంలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, ఆటంకాలు, అడ్డుబండలు వస్తూ ఉంటాయి కదా. నిజంగా క్రిస్టియన్ జర్నీ అనేది ఇట్స్ నాట్ ఏ ఆన్ రోడ్ జర్నీ.
ఇది ఆఫ్ రోడ్ జర్నీ. తెలుసా ఆన్ రోడ్కి ఆఫ్ రోడ్కి తేడా? ఆన్ రోడ్ అంటే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు అనుకోండి, హైవేలో వెళ్తున్నారు అనుకోండి, అది ఆన్ రోడ్ జర్నీ. అలా కాకుండా చెట్లలో గుండా, పొలాల్లో గుండా, గుంటల్లో గుండా, కొండల మీదగా వెళ్తున్నారు అనుకోండి, అది ఆఫ్ రోడ్ జర్నీ. అక్కడ చాలా ఎత్తులు, పల్లాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, ఆటంకాలు, అడ్డుబండలు, ప్రతికూలతలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి ఎలాగా ఈ డెస్టినీ మనం ఎలా చేరుకోగలుగుతాం? ఆ గమ్యాన్ని మనం ఎలా చేరుకోగలుగుతాం? డెఫినెట్గా దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం ఆయన బలపరుస్తూ, మనకు సహాయం చేస్తూ, మనం చేరుకోవాల్సినటువంటి గమ్యాన్ని ఆ రేవుకు చేరే విధంగా దేవుడు మనకి చూపిస్తాడు. మనం ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి తను ఏ విధంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలాగా తను ఓవర్కమ్ అయ్యాడు, దేవుడు తనకు ఎలాగా సహాయం చేశాడు, ఆ యొక్క ప్యాసేజ్లో నుంచి మనం కొన్ని సత్యాలు నేర్చుకొని మన క్రైస్తవ జీవితం, క్రైస్తవ మినిస్ట్రీ, క్రిస్టియన్ లైఫ్ అండ్ మినిస్ట్రీ, ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనం చేయడానికి సిద్ధపడదాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలను ఒకసారి మనం చదువుదాం. దయచేసి ఒకరు మైకున్న వాడికి అంతగా చదవండి. జకర్యా చాప్టర్ 4 verse 6 to 10. అప్పుడు అతడు నాకు ఇట్లనెను, జెరుబ్బాబెలు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అవుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాదిని వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పములై ఉన్న కాలములను తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారం చేయి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలును చూచి సంతోషించును. ఈ వాక్య భాగంలో బ్యాక్గ్రౌండ్ కొంచెం కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకుండొచ్చు. కొంచెం బ్యాక్గ్రౌండ్ నేను మీకు చెప్తాను. ఇది ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరగా కొనుక్కోబడిన తర్వాత ఆఫ్టర్ పోస్ట్ ఎక్సైల్ అనమాట, బబులోనికి చెరగా వెళ్ళిపోయారు. చివరి రాజు యెహోయాకీము రాజు తర్వాత వాళ్ళు పట్టబడ్డారు. నెబుకద్నెజరు వాళ్ళని బంధించుకొని చాలా మందిని తీసుకొని పోయారు. తర్వాత బబులోను రాజ్యము అష్షూరీయులు వచ్చి దాన్ని ఆక్రమించేసారు. ఆ టైంలో బబులోను చెరలో, తర్వాత అష్షూరీయుల చెరలో ఉన్నప్పుడు కోరేష్ అనేటువంటి ఒక రాజు ద్వారా దేవుడు అతనితో మాట్లాడి, ఈ బబులోను చెరగా అయినప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడంటే, నెబుకద్నెజరు ఆ రోజుల్లో మహారాజు, ద గ్రేట్ కింగ్. ఆయన ఏం చేసిందంటే ఆ యెరూషలేములో సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఉపకరణాలు ఉంటాయి కదా, బంగారు ఉపకరణాలు, వెండి ఉపకరణాలు, వాటన్నిటిని కూడా తీసుకొని ఆయన వాళ్ళ దేశానికి తీసుకొని పోయాడు. పూర్తిగా ధ్వంసం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే, వాళ్ళంతా కూడా పట్టబడి బానిసల్లాగా మరలా చెరలోకి వెళ్ళిపోయారు. తర్వాత కొంతమంది శేషించిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇశ్రాయేలు దేశంలో, యూదా దేశంలో. వీళ్ళకి ఆరాధించుకోవడానికి మందిరం లేదు. ఈలోపు వేరే రాజ్యాలు కూడా వాళ్ళ మీద కన్నేస్తూ ఉన్నాయి, దాడి చేస్తూ ఉన్నాయి. అంటే ఒక రకమైనటువంటి నిస్సహాయ స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, యూదా ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా యూదా రాజ్యం నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఆరాధించుకోవడానికి ఒక టెంపుల్ అనేది లేదు, దేవాలయం అనేది లేదు. కానీ వాళ్ళకి ఎక్కడో ఒక నిరీక్షణ ఉంది, దేవుడు సహాయం చేస్తాడని వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు. ఆ టైంలో దేవుడు కోరేషు అనేటువంటి రాజు ద్వారా ఆజ్ఞయించి ఇశ్రాయేల్ ప్రజలు మరలా వెళ్ళి, యూదులు మరలా వెళ్ళి రెండవసారి టెంపుల్ని కట్టుకోవచ్చు, సెకండ్ టెంపుల్ కట్టుకోవచ్చు అని వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు, ఆజ్ఞయించినప్పుడు జెరుబ్బాబెలు, యెహోషువ వాళ్ళిద్దరు నాయకత్వంలో మరలా వాళ్ళ యూదులందరూ కూడా తిరిగి వచ్చి అక్కడ సొలొమోను కట్టినటువంటి ఆ ప్రాంతంలో మరలా టెంపుల్ కట్టడానికి ప్రారంభం చేస్తారు, పని మొదలు పెడతారు అన్నమాట.
టెంపుల్ కట్టడానికి సిద్ధపడతారు. దానికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ అన్ని చూసుకోవడానికి జెరుబ్బాబెలు నేతృత్వంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేసి కడుతూ ఉన్నప్పుడు, లేకపోతే ఆ పని ప్రారంభం చేస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకత. మనం ఇజ్రా గ్రంథం 4వ అధ్యాయం చూస్తాము. కొంతమంది ఆయన మీద కుట్ర పన్నారని చూస్తాము. తర్వాత మనం గమనిస్తే స్వజనులు, యూదులు, అందులో సీనియర్స్ ఉన్నారు, కొంతమంది ముసలివాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సొలొమోన్ కట్టినప్పుడు ఆ టెంపుల్ యొక్క వైభవాన్ని చూసిన వాళ్ళు. సొలొమోన్ టెంపుల్ ఎంత భయంకరంగా ఉంది, గొప్పగా ఉంది, గంభీరంగా ఉంది, మనోహరంగా ఉంది. ఇప్పుడు ఈ కట్టేది ఏంటి, చిన్న వేశారు, కొత్తలు చిన్నగా వేశారు. అప్పుడేమో చాలా దావీదు దానికి సంబంధించినటువంటి బంగారాన్ని, దేవదారం రాణుల్ని అన్నింటినీ తీసుకొని వచ్చి టెంపుల్ కట్టడానికి అన్నీ కూడా రెడీ చేశాడు. ఇక్కడేమో మెటీరియల్ లేదు, ఇక్కడేమో మనుషులు లేరు, ఆర్మీ లేదు. ఎలా కడతాడు ఈయన కట్టేది ఏంటి అని ఆయన్ని చాలా మంది హేళన చేస్తున్నారు, బలహీనపరుస్తూ ఉన్నారు, డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా మరి ఇప్పుడు ఈ పని జరుగుతుందా జరగదా అనేటువంటి ఒక సందిగ్ధతలో జెరుబ్బాబెలు వచ్చేసాడు. ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచనలో ఉన్నాడు. చాలా డిసప్పాయింట్మెంట్, చాలా డిస్కరేజ్మెంట్లో ఉన్నటువంటి సందర్భంలో యెహోవా వాక్కు జెరుబ్బాబెలు ప్రత్యక్షమై, ఇది మనకి ఏం తెలియజేస్తుందంటే మన క్రైస్తవ జీవితం కూడా చాలాసార్లు నిస్సహాయ నిస్పృహల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో మనం కొన్నిసార్లు చెప్పుకోగలుగుతాం, కొన్నిసార్లు చెప్పలేము. క్రైస్తవులుగా ఉన్నందుకు మనం అనేక శ్రమలు అనుభవిస్తున్నాం. క్రైస్తవులుగా నీతిగా నివసిస్తున్నందుకు, జీవిస్తున్నందుకు ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం. ఒక్కొక్కసారి మనకి మన ఇరుగు పొరుగు వారి నుంచో లేదా ఇంట్లో వాళ్ళ నుంచి కూడా సమస్యలు ఎదుర్కొంటాయి. ఒక్కొక్కసారి చూడండి, మనం ఆఫీస్ ఉంటుంది, చర్చికి రావాలి, అదొక యుద్ధం కదా. ఇంట్లో వద్దామంటే భార్య భర్తల మధ్యలో గొడవ, అదొక యుద్ధం. లేదంటే ఆఫీస్లో అప్పుడే ఫోన్ చేస్తాడు సారు, రమ్మంటాడు, అదొక యుద్ధం. ఏమైనా స్వార్థ చెప్తామంటే వాడు వెంటనే తిడతాడు, లేకపోతే అసహించుకుంటాడు, మనం తప్పుగా చూస్తాడు, అదొక యుద్ధం. ఇలాగ మనం క్రైస్తవ జీవితంలో అడుగు తీసి అడుగు వేస్తే అంత యుద్ధమే. ఇంకా చూడాలంటే గవర్నమెంట్ వాళ్ళ రూల్స్ అన్ని కూడా చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద కేసు పెడితేనేమో ఇమ్మీడియట్గా రియాక్షన్ అవుతున్నారు. మనం ఎన్ని కేసులు పెట్టినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. అంటే ఒకవైపు ఏంటంటే మొత్తం కూడా అవతల వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్లే ఉంది. మరి క్రైస్తవుడు ఇలాంటి పరిస్థితి మధ్యలో తన యొక్క జీవితాన్ని ఎలా కొనసాగించాలి అని మనం అనుకుంటున్నప్పుడు యెహోవా వాక్కు జెరుబ్బాబెలు ప్రత్యక్షమై, దాని అర్థం ఏంటంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, ఆయన ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడే దేవుడు, స్పందించే దేవుడు, పరిస్థితులకి ఆయన రెస్పాండ్ అయినటువంటి దేవుడు. కాబట్టి జెరుబ్బాబెలు యొక్క నిస్సహాయ స్థితిని దేవుడు గమనించి, ఆయన బలహీనతను దేవుడు గమనించి, అలాంటి సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ యొక్క 6 నుంచి 10 వరకు మనం చూస్తున్నాం. ఈ యొక్క వాక్య భాగం నుంచి 3 విషయాలు మోటివేషన్ ఫర్ డూయింగ్ ద గాడ్స్ మినిస్ట్రీ. దేవుని యొక్క పరిచయం చేయడానికి, దేవుని కొరకు జీవించడానికి మనకి ఎలాంటి మోటివేషన్ ఉంది అన్న విషయాన్ని నేను 3 సంగతులు ఈ సమయంలో మీతో పంచుకుంటాను. అవేంటంటే, మొట్టమొదటిది, this is the God's work, divine work. We need divine power. God will provide the divine power. మొట్టమొదటి మనం చూస్తే this is the God's work, always done by the divine power. అంటే మన ఆత్మీయ జీవితం కానీ, మనం చేసే పరిచర్య కానీ, మనం చేసే స్వార్థ కానీ, ఇది మన సొంతది కాదు. లేకపోతే దీన్ని మన సొంత జ్ఞానంతో, సొంత బలంతో, మనకున్నటువంటి టాలెంట్ తోటి మనం చేసేది కాదు, చేయలేము కూడా. చాలాసార్లు మనం అదే అనుకుంటాం. చాలాసార్లు ఏదైనా మాట్లాడాలన్నా, ఏదైనా వాక్యం చెప్పాలన్నా, లేదా ఒకరి స్వార్థ చెప్పాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన మీద మనం ఆధారపడతాం. నేను మాట్లాడగలను, నేను చేయగలను, నాకు ఇది నేను ఖర్చు పెట్టగలను, దీన్ని నేను ఈ విధంగా ఏదో ఒకటి మేనేజ్ చేయగలను అన్న ఒక సొంత స్వశక్తి మీద, సొంత జ్ఞానం మీద మనం ఆధారపడతాం. కానీ దేవుడు ఏమంటాడంటే జెరుబ్బాబెలుతో 6వ వచనంలో చూడండి, 6వ వచనంలో ఏమన్నాడు? జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనేను బలము చేతనేను కాక నా ఆత్మ చేతనే జరుగులని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. జెరుబ్బాబెలు, ఇది నీ సొంత శక్తితో, సొంత జ్ఞానంతో అయిందని ఎందుకు భయపడుతున్నావు?
ఆ సమయంలో మనం చూస్తే జెరుబ్బాబెలు చాలా నిస్సహాయంగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు? ఇదేంటి ఇంత పెద్ద టెంపుల్ కన్స్ట్రక్షన్ నా మీదకి వచ్చింది, ఇంత పెద్ద టెంపుల్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి? దెర్ ఇస్ నో పవర్. ఆర్థికమైన బలం లేదు, లేకపోతే ఆర్మీ బలం లేదు, దేశంగా చూస్తేనే దేశంగా లేదు, పరాయి పాలనలో ఉంది. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిధులు ఉన్నాయంటే నిధులు లేవు, ఏమీ లేదు, ఏం చేయాలి అని ఆయన కృంగిపోతూ బాధపడుతున్నప్పుడు దేవుడు ఆయన ప్రత్యక్షమై ఆయన అన్నాడు, జెరుబ్బాబెలు నువ్వెందుకు బాధపడుతున్నావు? జెరుబ్బాబెలు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఎందుకంటే ఇది నీ పని కాదు కదా, ఇది నువ్వు సొంత శక్తితో బలంతో జరిగించే పని కాదు కదా, ఇది శక్తి చేతను బలం చేతను కాదు, కానీ ఇది దేవుని యొక్క ఆత్మ చేతనే జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. చూడండి, చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఇలాగే మనం అనుకుంటాం అన్నమాట. నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, నేను స్వార్థ ప్రకటించలేకపోతున్నాను, నేను పలానా పని చేయలేకపోతున్నాను, నాకున్న కృపావరాలు నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను, నేను ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాల్లో పరిచయంలో ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేకపోతున్నాను, ఇది చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, దేవుని పని చేయాలనుకున్నా కానీ చేయలేకపోతున్నానే అని చాలాసార్లు మనం బాధపడుతున్నప్పుడు మనం ఆలోచించాల్సింది, దేవుడు అంటున్నాడు, నీ సొంత శక్తితో ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ సొంత జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకొని, నీకున్న బలాన్ని నువ్వు ఆధారం చేసుకొని, నీకున్న స్ట్రెంగ్త్ని నువ్వు ఆధారం చేసుకొని, నాకు ఇంతే ఉంది. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఏదైనా చిన్న ప్రేయర్ పెట్టుకోవాలనుకుంటే మనం చాలాసార్లు అంటాం, అరే మనకు డబ్బులు లేవు, లేకపోతే మా సరిపోదు, లేకపోతే రకరకాలుగా మనం అనుకుంటాం. లేకపోతే ఎవరికి సవాల్ చెప్పాలంటే వెంటనే మనం వీడు వింటాడో వినడో, లేకపోతే వీడియో అంటాడేమో, వీడియో ఫీల్ అవుతాడేమో, లేకపోతే వీడియో అనుకుంటాడేమో, లేదు ఒక చిన్న పరిచయం చేయాలన్నా కూడా మనం వెంటనే నా వల్ల అవుతుందంట, అది నాతో అవుతుందా, నేను ఎంత వాడిని, నాలో ఏం శక్తి ఉంది, నేను ఇది చేయగలనా? మిథ్యానీయులు యుద్ధానికి వచ్చినప్పుడు గిద్యోను ఎక్కడ ఉన్నాడంటే దాక్కున్నాడంట. వాటిని ఏమంటారు, వాటిని గోధుమలు దులుపుకుంటూ ఎక్కడో చాటున దాక్కుని ఉంటే దేవుడు అన్నాడు, గిద్యోను నువ్వు బయటికి రా. అయ్యా నేను ఎవరినో తెలుసా, నేను మా గోత్రం చాలా అల్పమైంది, బెన్యామీన్ గోత్రం చాలా చిన్నది, అసలు ఇన్సిగ్నిఫికెంట్ ట్రైబ్ మాది అంటే దేవుడు ఏమన్నాడంటే, న్యాయాధిపతులు ఆరాధ్యాలు మనం చూస్తాం అన్నాడు, బలాఢ్యుడైనటువంటి గిద్యోను, పరాక్రమశాలి గిద్యోను నువ్వు బయటికి రా. ఎందుకు బలాఢ్యుడు, ఎందుకు పరాక్రమశాలుడు అంటే ఆయన గిద్యోనుకున్న శక్తిని బట్టి కాదు, గిద్యోనుకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, కానీ అది కేవలం దేవుడే అతన్ని బలవంతులుగా చేస్తున్నాడు, దేవుడే అతనికి జ్ఞానం ఇస్తున్నాడు. కాబట్టి ఆయన అన్నాడు, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా రా, విద్యాన్ని యుద్ధం చేయడానికి. ఈరోజు దేవుడు మనం అలాగే పిలుస్తున్నాడు. ఒకసారి శిష్యులు కూడా ఇలాగే బాధపడుతున్నారు. అపోస్తల కార్యాల్లో మనం చూస్తే వాళ్ళు మేడగదిలో కూర్చున్నారు. యేసు ప్రభు వారేమో చనిపోయి ఉన్నాడు. ఆయన అంటే వాళ్ళ రాజు, వాళ్ళ లీడర్ని చంపేసేసారు, సిలువ వేసేసారు. ఇప్పుడు శిష్యులు వీళ్ళేమో ఎన్నో ఆశలతో ఆయన వెంబడించారు, ఎంతో ఊహించుకొని ఆయన ఫాలో అయ్యారు. ఇప్పుడు వచ్చేసరికి ఆయన లేడు, అసలు ఆయన లేడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా భయప్రాంతులకు గురైపోయి మేడగదిలో కూర్చొని ఏం చేయాలి అర్థం కాక ప్రార్థన చేస్తున్నారు. అయితే ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించమన్నాడు. వీళ్ళకి ఆజ్ఞ గుర్తుంది, కానీ ఇది ఎలా చేయాలి? మనం చూస్తేనేమో బలహీనం, సామాన్యులు, గల్లీలు అంటే ఆ రోజుల్లో చాలా చిన్న చూపు అనమాట. ఎందుకంటే యెరూషలేములోనేమో పరిసయ్యులు, శాస్త్రులు అంటే మెయిన్ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు, మత సంబంధమైనటువంటి గొప్ప వాళ్ళందరూ. గల్లీలు వీళ్ళందరూ ఏంటంటే చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళందరూ చిన్న వాళ్ళు అనమాట, పెద్దగా పట్టించుకోవాలి, వాళ్ళ మీద పెద్దగా ఫోకస్ ఉండదు, వాళ్ళే ఉన్నట్టుగా. అలాంటి మమ్మల్ని ఇప్పుడు దేవుడేమో పెద్ద బాధ్యత అప్పగించాడు, సర్వలోకానికి వెళ్ళి స్వార్థ ప్రకటించమన్నాడు అని వాళ్ళు బాధపడుతూ కృంగిపోతూ మేడగదిలో ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్కు వాళ్ళకి ప్రత్యక్షమై మాట్లాడింది. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక, యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. శిష్యులు భయపడుతున్నారు, శిష్యులు కంగారు పడుతున్నారు. దేవుడు ఏమంటాడంటే, మీరెందుకు భయపడుతున్నారు, మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇది కార్యము
సువార్త కార్యము, రక్షణ కార్యము ఇది నాది, ఎక్స్క్లూజివ్ ఇట్స్ మీ, ఇది దేవుని కార్యక్రమం. అందుకని మన సంఘానికి ఏమంటే ఇట్స్ గాడ్స్ ప్రోగ్రామ్. చర్చ అనేది మనకి బైబిల్ స్టడీలో మీరు జాయిన్ అవ్వండి. సంఘం గురించి ప్రభు చెప్తున్నారు కొన్ని విషయాలు. సంఘం అనేది మానవుని యోచన కాదు, ఇది ఎంటైర్లీ గాడ్స్ ప్రోగ్రామ్. మత్తయి సువార్త 16:18 అని అంటాడు, నేను నా సంఘమును ఈ బండ మీద పట్టుదును, ఇది నా సంఘము, నేను ఈ సంఘం కోసం రక్తాన్ని చిందించాను, ఈ సంఘాన్ని నేను నా స్వార్థం నుంచి సంపాదించుకునేది నా సంఘం. కాబట్టి సంఘంలో రావడం, స్వార్థ చేయడము, అనేకుల మధ్యలో సాక్షిగా ఉండటం అనేది మన సొంత శక్తితో మన జ్ఞానం ఇది అవ్వదు. అందుకని ఏమన్నాడు, మీరు పైనుంచి శక్తి నందుదురు కనుక వెయిట్ చేయండి, అప్పుడు దాకా ఆగండి, అప్పుడు దాకా మీరు పైనుండి శక్తి నందుతారు. అప్పుడు మీరు యూదయ సమరయ భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉందురు. మీకు తెలుసు అప్పటి నుంచి హిస్టరీ అనేది ఎలా మారిపోయిందో. అపొస్తలుల కార్యాలు 1:8 అనేది వాళ్ళకి ఒక కమాండ్మెంట్, అది ఒక కీ పాయింట్ వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో, పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళు నింపబడ్డారో, ఆ రోజు నుంచి జరిగింది ఏంటంటే చరిత్ర తల్లకిందులైపోయింది. వాళ్ళు చూసి, అపొస్తలులను చూసి, 12 మంది చూసి, అరే వీళ్ళు సామాన్యులు కదా, వీళ్ళు గల్లీలు కదా, చేపలు పట్టేవాళ్ళు కదా, పామర్లు కదా, విద్య లేని వాళ్ళు కదా, వీళ్ళు ఏంటారు దేవుని దైవ మర్మాన్ని వీళ్ళు బోధిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు. మన 16వ అధ్యాయంలో వెళ్తే వాళ్ళని చూసి జనాలు అనుకుంటున్నారు, ఇదిగో భూమిని తలకిందులు చేయవారు వస్తూ ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉంటారు. ఎలా ఇంత మార్మిలస్ వర్క్ అనేది ఎలా జరిగింది, ఇంత అద్భుతమైనటువంటి పరిచయం ఎలా జరిగిందంటే వాళ్ళ శక్తితో జ్ఞానంతో కాదు. మీరు ఆ మాట ఇంకా వాళ్ళ నోట్లో నుంచి చెప్తారు. ఒకసారి మనం చూద్దాం. అపొస్తలుల కార్యాలు 3:12 ఒక అద్భుతం జరుగుతుంది. కుంటివాడు ఆ శృంగారమైన దేవాలయం దగ్గర స్వస్థత పొందుతాడు. అప్పుడు పేతురు యోహానులు వాళ్ళ మధ్యలో మాట్లాడారు. చూడండి 3:12. పేతురు చూచి ప్రజలతో ఇద్దరేను, ఇశ్రాయేలీయులారా, మీరు ఈ విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను, భక్తి చేతనైనను నడవని వీరికి ఆలోచించినట్లుగా మీరు ఎందుకు మా తట్టు తేరు చూస్తున్నారు? చూడండి, వాళ్ళు అంటున్నాడు, పేతురు కన్ఫెస్ చేస్తున్నాడు ఏమంటే, ఇది మా ప్రార్థన కాదు, ఇది మా శక్తి కాదు, ఇది మాకున్నటువంటి అపాయింట్మెంట్ కాదు, అభిషేకం కాదు. ఈ రోజున దొంగ బోధకులు చాలా మంది తిరుగుతున్నారు. ఏమంటారు సార్, నాలో అభిషేకం ఉంది, నాలో శక్తి ఉంది, నేను కోట్ వేస్తే స్వస్థత, కర్చీఫ్ వేస్తే స్వస్థత, అది వేస్తే స్వస్థత, ఇది వేస్తే స్వస్థత, కొబ్బరి నూనె రాస్తే స్వస్థత, నేను ప్రార్థన చేస్తే పిల్లలు పడతారు, నేను ప్రార్థన చేస్తే స్వస్థలు వస్తాయి, నేను ప్రార్థన చేస్తే స్వస్థలు వస్తాయి. అపోస్తుడైన పేతురు, అపోస్తుడైనటువంటి యోహాను వాళ్ళకన్నా గొప్పవాళ్ళు ప్రపంచంలో ఉన్నారండి. వాళ్ళంటున్న సాక్ష్యం ఏంటి తెలుసా, మా సొంత శక్తి చేతనైనను, మా సొంత భక్తి చేతనైనా, అంటే మా ప్రార్థన, మా ఉపవాసాలు, మేము ఫాస్టింగ్ ఉండి కష్టపడి గంటలు మోకాళ్ళని ప్రార్థన చేస్తే దేవుడు మాకు శక్తిని ఇస్తే ఆ శక్తి ద్వారా స్వస్థపరుస్తున్నామా? కాదు. నథింగ్ ఇన్ us, మాలో ఏమీ లేదు. ఇది కేవలము యేసు క్రీస్తు నామముందలి విశ్వాసము ద్వారా మాత్రమే వీడు నడవగలుగుతున్నాడు, కానీ మా శక్తి కాదు, మా బలం కాదు. ఎప్పుడైతే మనం పైనుండి శక్తిని పొందుకుంటామో, దేవుని యొక్క ఆత్మతో నడిపించబడతామో, అప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. మనం ఏం చేస్తారంటే చాలాసార్లు దేవుడిని వీళ్ళు వాడేసుకుంటారు, సేవకులు లేకపోతే దేవుని వాడేసుకుంటున్నారు, దేవుని అద్భుతాలను వీళ్ళ అకౌంట్లు వేసుకుంటున్నారు, దేవుడి కార్యాలను వీళ్ళ అకౌంట్లు వేసుకొని పలానా ఆయన ప్రార్థన చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు, పలానా ఆయన వచ్చి చేయి పెడితేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. ఏంటి అయ్యేది? ఏం కాదు. ఆయన చేసుకున్న జిట్టు అంతా నీకు అవుతుంది, అంతమించి ఏమీ కాదు. దేవుడి కార్యం, దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి, దేవుడి ద్వారా జరిగేటువంటి కార్యాలు. ఇంకా మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 4:31 ఒక మాట చూడండి. అపోస్తలుల కార్యాలు 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. వాళ్ళు ఎప్పుడైతే పేతురు యోహాను ధైర్యంగా వాక్యం చెప్తున్నారు, వెంటనే గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు అరెస్ట్ చేశారు, పోలీసులు వచ్చేసి వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళు అరెస్ట్ చేసి కొట్టి దెబ్బలు కొట్టి జైల్లో పడేశారు. జైల్లో పడేసిన తర్వాత వాళ్ళ నాయకులు మన జైల్లో ఉన్నప్పుడు జనాలు ఏం చేయాలి? మామూలుగా మనమైతే ఏం చేస్తాం, మన కమ్యూనిటీ ఏం చేస్తారంటే రోడ్లు ఎక్కుతారు. రోడ్లు ఎక్కి రాస్తారోకో చేసి, ధర్నాలు చేసి, ఉద్యమాలు చేసి నాకు యాగి చేసేస్తారు అనమాట. కానీ అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, వాళ్ళందరూ ఏకముగా కూడి ఏక మనసుతో బిగ్గరగా దేవునికి ప్రార్థన చేశారు. నాథా, ఈ సమయంలో నీ బిడ్డలు
వాక్యం చెప్తున్నారు, వాళ్ళకి ఆటంకాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి. నీవు భూమి ఆకాశం సమస్తను కలగజేసినటువంటి గొప్ప దేవుడు, నువ్వు కలగజేసుకుని వీళ్ళకి శక్తి నీవు, వీళ్ళకి బలం ఇవ్వు. ఎందుకంటే మరింతగా దేవుని వాక్యం ప్రబలాలి, మరింతగా దేవుని పరిచర్య జరగాలి. శక్తి ఇవ్వంటే వాళ్ళు ప్రార్థిస్తున్నప్పుడు పైనుండి శక్తి వచ్చింది, భూమి కంపించింది, వాళ్ళు మరింత ధైర్యముగా వాళ్ళ వాక్యాన్ని ప్రకటించగలిగారు. ఇది మనం చేయాల్సింది. ఏం చేయాలి? ప్రభువా, ఇది మా పని కాదు. ఒకవేళ అరెస్ట్ చేస్తే చేయనివ్వండి, కొడితే కొట్టనివ్వండి, లేదా ఇంకేదైనా జరిగితే జరగనివ్వండి. ఇమీడియట్గా మనం రెస్పాండ్ అవుతుందంటే, ప్రభువా వీ నీడ్ గ్రేస్, వీ నీడ్ పవర్. ప్రభువా మాకు శక్తి కావాలి, మాకు బలం కావాలి, మేము మానవరీత్యా వెళ్ళి ఎదుర్కోలేము. ప్రభువా నీ యొక్క శక్తి కావాలని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఎందుకు ఇన్వాల్వ్ అవుతాడు తెలుసా? ఇది దేవుని కార్యము. వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు దేవుని యొక్క ఆయన రక్తంతో కొనబడిన వాళ్ళు, ఆయన పర్చేజ్ చేసిన వాళ్ళు, వారి కోసం ఆయన కలవరిలో ప్రాణం పెట్టాడు. కాబట్టి వారి బాధ్యతని దేవుడు మనకంటే ఎక్కువగా ఆయన చూసుకుంటాడు. మనం ఏం చేయాలి? లార్డ్ గివ్ ద స్ట్రెంగ్త్. ప్రభువా మాకు శక్తి, మాకు బలాన్ని ఇవ్వు, మాకు ధైర్యాన్ని ఇవ్వు, ధైర్యంగా బోధించినట్టుగా సహాయం చేయమని మనం ఆ ధైర్యం కోసం మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు డెఫినెట్గా, ఎందుకంటే ఇట్స్ ఎ డివైన్ వర్క్ కాబట్టి డివైన్ పవర్ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంకా మనం ముందుకెళ్ళి కొంచెం చూస్తే, ఒకసారి హిజ్కియా టైంలో కూడా ఒక సమస్య వచ్చింది. హిజ్కియా టైంలో ఏ సమస్య వచ్చిందంటే, అశ్షూరు రాజులు యూదా మీద దండెత్తారు. అశ్షూరు రాజులు అంటే ఆ రోజులో సన్హెరీబ్ అని ఉన్నాడు. సన్హెరీబ్ అని ఉన్నది తెలుగులో. ఆయన ఏంటంటే చాలా బలం కలిగినాడు ఆ రోజుల్లో. అంటే అలెగ్జాండర్ లాగా చాలా గొప్ప సైన్యం అయింది, వేల మంది సైనికులు ఉన్నారు ఆ రోజుల్లో. ఆయన చాలా పెద్ద నినివే పట్టణాన్ని ఆయన కట్టాడు. అలాంటి ఒక రాజు యూదా దేశం చెందినది. ఆల్రెడీ ఇస్రాయేల్ దేశంలో రెండు గ్రూపులే ఉన్నారు. 10 దేశాలు, 10 జాతుల వాళ్ళేమో ఉత్తర దేశం, 2 యూదా బెన్యామీన్ వాళ్ళ కింద ఉన్నారు. ఈ చిన్న దేశం అన్నమాట యూదా దేశం. అందులో ఎరుషలేము ఉంది. దీనికి హిజ్కియా రాజుగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఈ దేశం మీద దండెత్తారు అన్నమాట. ఇప్పుడు మనం నేపాల్ మీదకో సిక్కిం మీదకి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది? శ్రీలంక మీద మనం యుద్ధానికి వెళ్ళాము మనం, లేకపోతే అమెరికా వాడు శ్రీలంక మీద యుద్ధం చేసేయడానికి ఎలా ఉంటుంది? అసలు ఏమన్నా మీనింగ్ ఉంటుందా? ఉండదు. అప్పుడు జనాలందరూ బెంబేలెత్తిపోయారు, భయపడిపోయారు, చాలా కంగారైపోయారు. ఆ సమయంలో హిజ్కియా వాళ్ళని మోటివేట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఒక చక్కని మాట అంటాడు. వీరుంటే చూడండి, దినవృత్తాంతాలు 2 క్రానికల్స్ 32:7-8 వచనాలు మనం చూస్తే, అక్కడ ఆయన ఏమంటాడంటే, అఫ్కోర్స్ సన్హెరీబు మానవరీత్యా బలాఢ్యుడే, మానవరీత్యా శక్తి కలిగిన వాడే, ఆయన సైన్యం ఉంది కాదనట్లేదు, ఆయనకి మిలిటరీ పవర్ ఉంది, చాలా మంది రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అశ్వాలు ఉన్నాయి, యుద్ధం చేయడానికి సమర్థుడు ఆయన. మనం ఆయన దృష్టిలో మిడతలు లాంటి వాడు. కానీ ఆయన ఏమంటాడంటే, వాళ్ళు కేవలము మానవ సహాయం మాత్రమే వాడుతుంది, మనకి వాళ్ళకంటే గొప్పదైనటువంటి సహాయం మనకుంది. వీ హ్యావ్ ద డివైన్ పవర్. మన పక్షంలో ఉన్నవాడు వారి పక్షంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనం నడిపించి మనం ఆరాధించేటువంటి దేవుడు వాళ్ళకంటే గొప్పవాడు. వాళ్ళకి కేవలం మానవులు మాత్రమే, వాళ్ళకి కేవలం మానవ సహాయం మాత్రమే. కానీ మనది దైవికమైనటువంటి శక్తి మనల్ని ఆవహించి ఉంది, మనతో ఉంది అని వాళ్ళని బలపరుస్తూ, మీరు భయపడద్దు, మీరు చెడియొద్దు, మీ హృదయాన్ని పొంగనియొద్దని వాళ్ళని ధైర్యపరుస్తాడు. చూడండి, ఒకసారి మనం ఆలోచిస్తే చాలాసార్లు మన గవర్నమెంట్స్ కానీ లేకపోతే మన చట్టాలు కానీ కొంచెం ప్రతికూలంగా ఉండలే మనందరం కూడా అది మన గుండెలు అలసిపోతాయి కదా. సపోజ్ మీరు కంపల్సరీగా కొన్ని చేయాలి, ఆదివారం రావద్దు, సండే చర్చి ఉండదు, లేకపోతే ఆదివారం ఆఫీస్కి రావాలి, ఆదివారం సెలవు తీసేస్తున్నాము, లేకపోతే క్రైస్తవులకు వ్యతిరేకంగా చట్టాలు చేశారనుకోండి, మత మార్పిడి జరిగితే కంపల్సరీగా వాడికి 6 నెలలు 6 సంవత్సరాలు జైలు శిక్ష అన్నాడు, లేకపోతే ఇంకోటి అన్నాడు, అన్ని రూల్స్ పెట్టారు. అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా కంగారు పడిపోతాం, భయపడిపోతాం, బెంబేలెత్తిపోతాం. కానీ మనం గుర్తుంచుకోవాల్సిందంటే, హూఎవర్ హీస్ ఎయిదర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, లేదంటే అమెరికా ప్రెసిడెంట్, లేకపోతే ఇంకో ప్రెసిడెంట్ ఎవరైనా కానీ వాళ్ళు మానవులు మాత్రమే. మనం ఆరాధిస్తున్న దేవుడు భూమిని ఆకాశం అందరూ సమస్తము కలగజేసినటువంటి గొప్ప దేవుడు.
ఆయన మనకు శక్తినిచ్చి, మన బలపరిచి, మన స్థిరపరిచి, మన ధైర్యపరుస్తారు. కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనం దేవుని పనిని కొనసాగించాలి. కాబట్టి మొదటిగా మనం చూసింది ఏంటంటే we must depend upon the divine power. We must depend upon the divine power. దైవికమైన శక్తి మీద మనం ఆధారపడాలి. రెండవది we must trust upon the divine promises. మనము దైవికమైనటువంటి ఆ వాగ్దానాల మీద మనం ఆధారపడాలి. చూడండి 7-9 జకర్యాలోనే 7-9 చూస్తే చదవండి. జకర్యా 4:7 ఏముందంటే, అప్పుడు అతడు నాకు ఇట్లను జెరుబ్బాబెలు ప్రత్యక్షమని యెహోవా శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మచేత ఇది జరగడానికి సైన్యాధిపతి యెహోవా స్థాపించును. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రం దానవు, నీవు చదును భూమి అవుదువు, కృప కలుగును గాక అని జల్లు కేకల వేగాలను పైరాయి తీసి పెట్టించును. తర్వాత 9 జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును సైన్యాధిపతి యెహోవా అని సైన్యములకు అధిపతి యెహోవా ఏదో పంపినడని తెలుసుకున్నాను. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే, జెరుబ్బాబెలు కృంగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకి చెప్తున్నాడు, ఇది నీ శక్తి నీ బలం కాదు, టోటల్ ఇట్స్ మై వర్క్, నేను నా శక్తిని ఇస్తాను, నా బలాన్ని ఇస్తాను, నువ్వు గో హెడ్ అన్నాడు. మరలా ఏమంటాడంటే, ఇది నేను ఎవరంటే సైన్యంలోకి అధిపతికి యెహోవాని, నేనేం చేస్తున్నాను తెలుసా, మాట ఇస్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను, నీకు ఒక విషయాన్ని క్లియర్గా చెప్తున్నాను, నువ్వు గో హెడ్. ఏంటి ఆ వాగ్దానం అంటే, ఆయన అంటున్నాడు అన్నమాట, జెరుబ్బాబెలు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు కదా, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దాను, చదును అంటే ఐ విల్ మేక్ ఇట్ ప్లెయిన్ అంటున్నాడు, నేను దీన్ని చదును భూమిగా చేస్తాను. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ పనికి ఆటంకాలుగా ఏదైతే ఉన్నాయో, ఆ యాత్రలో ఏదైతే అడ్డుబండ్లుగా ఉంటున్నాయో వాటిని ఏం చేస్తాడంటే వాటి సంగతి నేను చూసుకుంటాను. మన భాష చెప్పాలంటే నేనున్నాను, నేను చూసుకుంటాను. ఇది నీకు గొప్ప పర్వతమే కావచ్చు, గొప్ప ఆటమే కావచ్చు, ఇది నీ వల్ల కాదు. గొప్ప పర్వతాన్ని ఎందుకు సంబోధించండి, ఇట్ ఈస్ హ్యూమన్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. చూడండి, చిన్న పని చేసినప్పుడు పెద్ద ఆటంకం వచ్చినప్పుడు ఎంత బాధపడతాం కదా. మనం చిన్న ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం విశ్వాస యాత్ర, సడన్ గా వచ్చేసి ఆలస్యం వచ్చి దాడి చేశారు అనుకోండి, ఓరు నాయన నేను ఇప్పుడే దేవుళ్ళు అనుకున్నాను, ఇప్పుడే చర్చకొస్తున్నాను, మీరేంటో స్వామి నాయంట పడ్డారని మనం ఎంత బాధపడతాం కదా. అప్పుడే బైబిల్ చదువుతున్నాము, వెంటనే ఇంట్లో వాళ్ళు వచ్చేసి బైబిల్ లేదు ఈ లేదు, ఫ్రెండ్స్ వచ్చేసారు, లేకపోతే గొడవ పడ్డా అవుతుంది. ఎన్ని ఏంటంటే మనకు ఒకసారి ఇంపాసిబుల్ అనిపిస్తుంది దేవుని యొక్క పరిచర్య. ఇంత పరిచర్యని ఎలా చేయాలి, ఇంత దేవుని కార్యక్రమాలని ఎలా కొనసాగించాలని బాధపడుతూ కుంగిపోతూ ఉంటే ప్రభు అన్నాడు, నీ ఎదురుగా ఉన్నటువంటి సమస్యతో ఐ విల్ డీల్, నేను చూసుకుంటాను ఆ సమస్య. ఆయన జెరుబ్బాబెలు అంటున్నమాట, ఆ పర్వతం చూస్తున్నావు కదా, నువ్వు పర్వతం నుంచి బాధపడుతున్నావు కదా, ఆటంకం బాధపడుతున్నావు కదా, నీ మీద కుట్రలు వేస్తానని బాధపడుతున్నావు కదా, నీకు వ్యతిరేకంగా జనాలు ఉన్నారని బాధపడుతున్నావు కదా, నీకు ఎవరు సపోర్ట్ చేయాలని బాధపడుతున్నారు కదా. ఆయన అన్నాడనమాట, ఓ పర్వతమా జెరుబ్బాబెలు అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానివి, నేను నిన్ను మేక్ ఇట్ క్లియర్గా ప్లెయిన్గా నిన్ను చదును భూమిగా చేస్తాను అంటాడు. దట్ ఈస్ వాట్ గాడ్ హస్ గివెన్ ద ప్రామిస్. మన ఆత్మీయ జీవితంలో ఇంకో ప్రామిస్ ఏం చేశాడు, ఇంకో ప్రామిస్ అంటే జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరం పునాది వేసి జెరుబ్బాబెలు చేతులే దీన్ని ముగిస్తాయి. దాని అర్థం ఏంటో తెలుసా, దేవుడు మనకి ఎలాంటి ప్రామిస్ చేస్తాడంటే, ఆయన ఉత్తి ప్రామిసులు లేకపోతే ట్రైల్ అండ్ ఎర్రర్ ప్రామిస్ చేయడు. ట్రైల్ అండ్ ఎర్రర్ చేస్తాడు చాలాసార్లు, చూద్దాం చేద్దాం అంటే కాదు. ఆయన వాగ్దానం ఇస్తే అది నెరవేర్చడానికి సమర్థుడు, అది నెరవేర్చడానికి రూఢి కలిగి ఉన్నవాడని మనం నమ్ముతున్నాం. చూడండి, ఈ పర్వతాన్ని పూర్తిగా తీసివేసి జెరుబ్బాబెలు చేత ఆ మందిరాన్ని కట్టే బాధ్యత నాది ప్రభు అంటాడు. దానికి ఆటంగా ఉన్నటువంటి కొండలన్నింటినీ కూడా తీసేసే బాధ్యత నాది. అంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమస్యలని ప్రశ్నించగలడు, సమస్యలతో మాట్లాడగలడు. మీకు గుర్తుంది కదా, వాళ్ళు యేసు ప్రభుతో పాటు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు వాళ్ళు అంటారన్నమాట,
ప్రభువా ప్రభువా మేము చచ్చిపోతున్నాం, నీకు చింత లేదా? నువ్వు ఎలా నిద్రపోతున్నావు ప్రభు? అవడం వల్ల హాయిగా నిద్రపోతున్నావు, మేము చచ్చిపోతున్నాం అన్నప్పుడు ఆయన లేచి ఏమన్నాడంటే వాళ్ళని గద్దించి సముద్రంతో అన్నాడనమాట, బీ కామ్, నిమ్మడము అనలే సముద్రంతో కూడా నిమ్మడం. అంటే దాని అర్థం ఏంటి? వీజ్ అవర్ గాడ్, మన దేవుడు భూమిని ఆకాశమును అందరి సమస్తమును కలగజేసి దాన్ని నిర్వహిస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. మీరు ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన జగత్తును సమస్తాన్ని కూడా ఆయన నిర్వహిస్తూ ఉన్నాడంట. ఆయన మహత్తు గల మాట చేత సమస్తాన్ని కూడా జరిగిస్తూ ఉన్నాడంట. ఆయన సమస్తం లోబడుతున్నవి, లోబడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర ఉన్నవి. ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు దాన్ని ఆ ప్రభు దినం వరకు దీన్ని నడిపించగలని నేను రూఢిగా నమ్ముతున్నాను. మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు, మీలో రక్షణ కార్యాన్ని ప్రారంభించిన వాడు, మీలో ఈ యొక్క మంచి కార్యాన్ని దేవుడు ప్రారంభించాడు. మీరు చాలాసార్లు బాధపడుతుండొచ్చేమో, నేను నిలబడతానా నిలబడలేనా, నేను ఉంటానా ఉండలేనా, నాకు నీతో కొనసాగదా, మరి ఈ సమస్య వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, ఎలాగా అని చాలాసార్లు బెంబేలెత్తిపోతూ బాధపడుతూ ఉంటే ప్రభు అంటాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. దేవుడు పిలిస్తే ఆయన చూసుకుంటాడు. దేవుడు పిలిస్తే ఆయన నడిపిస్తాడు. దేవుడు అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళలేదా? ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్ళలేదా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళలేదా? యెహోషువతో వాగ్దానం చేశాడు, నీ ఎదుట ఏ శత్రువుడు నీ ఎదుట నిలబడలేడు, ఎందుకంటే మోషేకి తోడే ఉన్నట్టు నీకు కూడా తోడే ఉంటా అన్నాడు. దేవుడు వారిని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళలేదా? ఇక్కడ ఏం చేయమన్నాడు దేవుడు? యు హావ్ టు ట్రస్ట్ ఆన్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాల మీద మనం నమ్మకం ఉంచాలి. ఆయన వాగ్దానాలన్నీ కూడా అవునున్నట్టుగానే ఉన్నాయి. అంటే ఒక వాగ్దానం నెరవేరి ఇంకొక వాగ్దానం నెరవేరకుండా ఉండదు, ఒక మాట నెరవేరి ఇంకొక మాట నెరవేరకుండా ఉండదు. మేము ఇంకొక మాట చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్కి సంబంధించిన ఒక మాట యెహెజ్కేలు గ్రంథం 36:36 ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 36:36. యెహెజ్కేలు తెలుసు ఏడలో ఎక్కడ 36:36. నేను చదువుతున్నాను, తీసారా? పేజ్ నెంబర్ 718. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలంలో కట్టువాడననియు, పాడైపోయిన స్థలంలో చెట్లను నాటవాడననియు నీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేను దాన్ని నెరవేర్చును. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, దాన్ని నెరవేరుస్తున్నాను. యాక్చువల్గా ఈ సందర్భం అంతా మీరు చదివితే చెప్పడానికి టైం లేదు, కానీ ఇది చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు గురించినటువంటి ప్రవచనం అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు మొత్తం కూడా స్కాటర్ అయిపోయారు. ఇది బబులోను చెర కాదు, తర్వాత కూడా వాళ్ళు చెదిరిపోయారు. వీళ్ళు మళ్ళీ ఎప్పుడు గ్యాదర్ అయ్యారు తెలుసా? 1948లో గ్యాదర్ అయ్యారు. 1948లో వాళ్ళు గ్యాదర్ అవుతారని ముందుగానే దేవుడు ప్రవచనంలో మాట్లాడాడు. ఆ ప్రవచనాలు ఇవన్నీ కూడా అంటే అంత్యకాలంలో ఇశ్రాయేలుని దేవుడు ఏ విధంగా సమకూరుస్తాడు, అంత్యకాలంలో దేవుడు ఇశ్రాయేలు మధ్యలో ఏ విధంగా కార్యాలు జరిగిస్తాడు అక్కడ అన్నాడు అనమాట. మీరు చూడండి ఆ మాట, పాడైపోయిన స్థలంలో చెట్లు నాటువాడును. మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. పాడైపోయిన స్థలాలని కట్టువాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశానికి వచ్చినప్పుడు 1948లో ఆ దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నప్పుడు ఆ దేశం భయంకరంగా డ్రై ల్యాండ్, అదంతా కూడా ఎడారి నేలను. అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు, అసలు వీళ్ళకి ఈ దేశం ఇస్తే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏమైనా చేయగలరా అని అంతా కూడా చూస్తూ ఉన్నారు అనమాట. కానీ ఆ ఎడారి జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మధ్యలో వాడికి జ్ఞానం ఇచ్చి కృపనిచ్చి వారికి తోడుగా ఉండి ఈ రోజున ప్రపంచం అంతా వాళ్ళకి చూసే విధంగా ఈవెన్ అగ్రికల్చర్ ఫీల్డ్లో వాళ్ళు గొప్ప మార్పులు తీసుకొస్తే అవన్నీ అన్ని దేశాల నుంచి తెచ్చుకుంటారు అనమాట. అరే మా దేశంలో కూడా ఈ టెక్నాలజీ మేము అడాప్ట్ చేసుకుంటాం, మా దేశంలో కూడా ఈ విధంగా మేము వ్యవసాయం చేస్తామని తెచ్చుకుంటారు. అంటే దేవుడు మాట ఇచ్చి ఏ విధంగా నెరవేరుస్తున్నాడు, ఆశ్చర్యపోయారు. అసలు ఎలాగ ఈ డ్రై ల్యాండ్ని వీళ్ళు ఎలాగ సస్యశ్యామలంగా మార్చారు, ఇంత ఎకానమీ వీడికి ఎక్కడి నుంచి వస్తుంది. కొంతమంది ఆశ్చర్యపోతున్నారు, అరే ఇశ్రాయేలు ప్రజలు ఇన్ని యుద్ధాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం ఆర్థిక సంక్షోభం రావట్లేదా? చూడండి మన దేశంలో ఎంతమంది కార్గిల్ యుద్ధం జరిగింది, మీకు గుర్తుందో లేదు.
కార్గిల్ యుద్ధం ఒక వారంలో 10 రోజులు జరిగితే దేశం అంతా భిక్ష ఎత్తేసారు. అందరూ కూడా ₹1 ఇవ్వండి, ₹10 ఇవ్వండి, 1 డే శాలరీ ఇవ్వండి అని అంటే ఇవ్వడం తప్పని కాదు, ఇవ్వగలిగిన వాళ్ళు ఇచ్చారు. మరి మన దేశం ఒక్క వారం యుద్ధం చేస్తేనే అంత క్రైసిస్కి వెళ్ళిపోతే ఇశ్రాయేల్ దేశం ఎన్ని యుద్ధాలు లేచిన దానికి యుద్ధం వాళ్ళకి, మాట్లాడితే యుద్ధం, కలిపితే యుద్ధం, ఇటు చూస్తే యుద్ధం, అటు చూస్తే యుద్ధం, చుట్టూ శత్రు సైన్యులు. దేవుడు అన్నాడు, వారి మధ్యలో నేను ఉన్నాను, వారి మధ్యలో దేవుడు ఉన్నాడు, వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు, సజీవుడు అని తెలుసుకున్నట్లుగా ఆ వాగ్దానం నెరవేరు, మాట ఇచ్చి దాన్ని నెరవేరు. పక్కన ఇంకో మాట చూడండి, 37:14లో నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. యెహోవా నేను మాట ఇచ్చి నెరవేరు. పైన మనం చూస్తే సమాధుల్లో నుంచి ఉన్న వాళ్ళంట, నిరాశ లేని వాళ్ళు, నిస్పృహంలో ఉన్నవాళ్ళు. అసలు ఇశ్రాయేలు అనేవాళ్ళు అసలు ఉన్నారా, చచ్చిపోయారా, ఆ దేశం ఉందా లేదా అనేటువంటి సందిగ్ధలో ఉన్నటువంటి ఆ సమయాల్లో సమాధిలో నుంచి ఎండిన ఎముకల్లో దేవుడు జీవాన్ని కలిగిన దేవుడు ఎముకలను సైతం లేపి, నరపుత్రుడా నువ్వు పలుకు, అయ్యా ఎముకలు కదా నువ్వు పలుకు, నేను జీవాత్మను పంపిస్తాను. ఆ ప్రవక్త పలికిన వెంటనే ఆ ఎండిన ఎముకలోకి జీవం వచ్చిందంట. వెంటనే అన్నాడు, ఇది ఇశ్రాయేలు గురించినటువంటి వాగ్దానము, నేను ఇశ్రాయేలు ప్రజలను సమకూరుస్తాను, వాళ్ళు ఈ భూమి మీద లేరు అనుకున్నటువంటి ఒక స్థితి వస్తుంది, కానీ నేను మరలా వాళ్ళలో జీవాన్ని సమకూర్చి వాళ్ళ ఒక దేశంలో నేను ఏ దేశాన్ని వాగ్దానం చేశాను, ఏదైతే పాలుతేలు ప్రవహిస్తే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను, నేను మాట ఇస్తాను, దాన్ని నెరవేర్చుకుంటాను. కాబట్టి మనకు దేవుడు పిలిచినప్పుడంట ఒక భక్తులు అన్నమాట, ఆ పిలుపులోనే ఆయన when God calls, included his grace, included his guidance, included his protection, included his correction and completion. దేవుడు మనల్ని పిలిచినప్పుడే ఆ పిలుపులోనే సమస్తాన్ని కూడా సమకూర్చాడు, ప్రొపిస్తున్నాడు, ఆ పిలుపులోనే మనకి గైడెన్స్ ఇస్తున్నాడు, ఆ పిలుపులోనే మనకి ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, సమకూర్పిస్తున్నాడు, అన్ని కూడా సమకూరుస్తున్నాడు. when God calls, కంప్లీట్లీ కాల్ చేస్తున్నాడు. అందుకనే పేతురులో మనం చూస్తాం, ఆయన తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానియగు దేవుడు. గాడ్ ఈస్ కాలింగ్ ఫర్ ద ఇటర్నల్ గ్లోరీ. మనల్ని ఏదో కొంతకాలం క్రైస్తవుడు ఉండు, తర్వాత నువ్వు మానుకో అట్లా లేదు. దేవుడు పిలిచింది నిత్యత్వం కోసం పిలిచాడు, పరలోకం కోసం పిలిచాడు, ఆయన కోసం ఇవిగాలు ఉండడం కోసం పిలిచాడు. కాబట్టి దేవుడు పిలుపులోని సమస్తము ఉన్నది. మనం చేసేది నమ్మాలంటే, ఆయన వాగ్దానం మీద నమ్మాలి. చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందాం. చివరి మూడవది ఏంటంటే, we should follow the divine methodology, divine method. మొదటిది డివైన్ పవర్, రెండవది డివైన్ ప్రామిసెస్, మూడవది తెలుసా డివైన్ మెథడాలజీ. దేవుని పని మనం ఎలా చేయాలంటే దేవుని యొక్క పద్ధతిలో చేయాలి, దైవికమైనటువంటి పద్ధతిలో చేయాలి. జెరుబ్బాబెలు అంటున్నాడు అనమాట, ఇది శక్తి చేతలో బలం చేత కాదు, నాకు చేత కలుగుతుంది అన్నాడు. తర్వాత ఏమో ఓ పర్వతమా జెరుబ్బాబెలు అడ్డగించడం ఏమాత్రం దాన్ని చదువు చేస్తున్నా అన్నాడు. తర్వాత ఏమో జెరుబ్బాబెలు చేతులు స్టార్ట్ చేసి ఆయన చేతిలో ముగిస్తే అన్నాడు. తర్వాత ఇంకో మాట ఉంది, కార్యములు అల్పమైనటువంటి కార్య సమయములను గుర్తించిన వాడెవడు, తృణీకరించిన వాడెవడు, హూ విల్ డిస్పైజ్ ద థింగ్స్ ఆఫ్ స్మాల్. అంటే చిన్న చిన్న పనులు అని చెప్పేసి జెరుబ్బాబెలు వేసినటువంటి మందిరం ఏ మందిరం అండి ఇది? ఇదే పరిచర్య అండి. మా సొలొమోను కట్టాడు, అది మందిరం. మా సొలొమోను కట్టాడు, అది వైభవం. అంటే అది బంగారాలతో, రత్నాలతోటి, మంచి వెండితోటి, దేవదారు రాళ్ళతోటి లెబనాన్ నుంచి తెప్పించాం, అక్కడ నుంచి తెప్పించాం, ఎక్కడ తెప్పించాం. దట్ ఈస్ ద గ్రేట్ అని చాలా మంది అంటున్నారు. ఏం చేసిన పని తృణీకరిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, కార్యములు అల్పమైనటువంటి సమయములను తృణీకరించిన వాడు. డు నాట్ డిస్పైజ్ ద థింగ్స్ ఆఫ్ స్మాల్. చిన్న విషయాలను మీరు తృణీకరించొద్దు, ఎందుకంటే ఇది దేవుని యొక్క పద్ధతి. దేవుడు ఎలాంటి పద్ధతి కోరుకుంటాడంటే, దేవుడిని ఒక్కసారి పెద్ద చేయమనడు, ఒక్కసారే నువ్వు పెద్ద ప్రవక్త అయిపోవనడు, ఒక్కసారి నువ్వు నీ ద్వారా గొప్ప పరిచయం జరగాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేయడు. హంబుల్ బిగినింగ్స్. గాడ్ ఆల్వేస్ రెస్పెక్ట్, గాడ్ ఆల్వేస్ కోరుకునేది, దేవుడు ఎప్పుడు కోరుకునేదంటే హంబుల్ బిగినింగ్స్. చిన్న చిన్న ప్రారంభాలు, చిన్న చిన్న పరిచర్యలు, చిన్న చిన్న ఇన్వాల్వ్మెంట్లు, చిన్న చిన్న పార్టిసిపేషన్స్ దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. 5,000 మందికి పురుషులు ఉన్నప్పుడు ఆ పెద్ద సమాజంలోకి
వాళ్ళకి భోజనం పెట్టాలంటే దేవుడు ఏం చేశాడు? ఒక పెద్ద మోతుబారు రైతు పిలిచి, బాబు వీళ్ళందరికీ భోజనం పెట్టాడా? ఒక చిన్న కుర్రవాడు వాడి దగ్గర నుండి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని 5,000 మందికి పంచాడు. దేవుడు ఆ చిన్న బిగినింగ్స్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు ఈ లోకాన్ని రక్షించాలనుకున్నప్పుడు, ఈ లోకాన్ని రక్షణ మార్గంలో విమోచన కార్యం ధరించాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన పరలోక వైభవాన్ని విడిచిపెట్టి తండ్రితో సమానంగా విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకొనగా ఆయన చేసిండే దాసుడి రూపం ధరించాడు, మానవుడి రూపం ధరించాడు. రిక్తుడిగా తను తాను ఏర్పాటు చేసుకొని ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ రోజు ఏంటి సార్? అన్ని నామముల కన్నా పైనామంగా యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించాడు దేవుడు. అన్ని నామముల కన్నా ప్రతి నామము కూడా ప్రతి దేవత దేవుడు అందరూ ఒక రోజున ఆయన ఎదుట సాగిలపడి మొక్కేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. హౌ ఇట్ స్టార్ట్స్ విత్ ఏ స్మాల్ థింగ్. నయమనిట్లో చిన్నది నో రికగ్నైజేషన్ అనమాట. ఎలాంటి గుర్తింపు లేనటువంటి ఆ చిన్నది ఏం చేసిందంటే నయమానికి స్వార్థ ప్రకటించింది. ఆ నయమాన్ని ఏం చేశాడంటే ఎలీషా దగ్గరికి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్వస్థత పొందుకున్నాక ఆయన ఒక డిక్లరేషన్ ఇస్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమంటే ఇదిగో సిరియా దేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఇశ్రాయేలు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అని నమ్మాలి, గుర్తించాలని ఒక బోల్డ్ డిక్లరేషన్ ఆయన ఇవ్వగలిగాడు. ఎలా సాధ్యమైంది? ఎవరు స్టార్ట్ చేశారు దీన్ని? చిన్న పరిచర్య, చిన్నది చేసినటువంటి చిన్న పరిచర్య దేవుడు ఆశీర్వదించి బ్లెస్ చేసి అది అనేకులకు దీవెనకరంగా చేశాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే చిన్న పరిచర్యలే కదా మనం చాలాసార్లు తృణీకరిస్తుంటాం కదా, కానీ దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మనకు తెలిస్తే, ఎందుకంటే దేవుడి పద్ధతి అది. మనం విత్తనాన్ని విత్తినప్పుడు పెద్ద చెట్టు విత్తామా, చిన్న విత్తనాన్ని విత్తామా? ఆవగింజ చిన్నదే. ఆవగింజ దేవుని రాజ్యం ఎలా ఉన్నప్పుడు ప్రభు ఉన్నాడు, ఆవగింజను పోయి ఉన్నది. దాని అర్థం ఏంటి? ఆవగింజ ఎంత ఉంటుంది? ఆవగింజ సుమారు ఈ మాత్రం ఉంటుంది కదా. ఆవగింజ ఎంత ఉంటుంది? సుమారు 10 కిలోలు ఉంటుందా? ఎంత ఉంటుంది? కింద పడితే తెలియదు కూడా, కింద పడితే మనకి ఆవగింజ పడిన తెలియదు. అంత ఇన్సిగ్నిఫికెన్స్, అంటే గుర్తింపు లేదు, అంత చిన్నది. కానీ అది విత్తినప్పుడు మహావృక్షం అవుతుంది. దేవుని రాజ్యము, దేవుని పనులు అలాగే ఉంటాయి. ఎలా ఉంటుందో ఒకసారి చెప్తా చూడండి. ఒక సండే స్కూల్ టీచర్, ఆయన పేరు ఎడ్వర్డ్ కింబాల్ అని ఒక సండే స్కూల్ పరిచయం చేసేటువంటి వ్యక్తి. ఆయన సండే స్కూల్ పరిచయం చేస్తూ ఒక వ్యక్తికి సువార్త చెప్పాడు. సువార్త చెప్తే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఆయన ఎవరో తెలుసా? డిఎల్ మూడీ ఆ మీటింగ్స్లో ఇంకొక రక్షించబడ్డాడు. ఆయన పేరేంటంటే విల్బర్ చాప్మెన్. ఆయన ఈయన చేస్తున్న పరిచయం ద్వారా రక్షించబడ్డాడు. తర్వాత ఈయన ప్రసంగాలు విని మోటివేట్ అయ్యి ఇంకొక రక్షించబడ్డాడు. ఆయన పేరు ఏంటంటే బిల్లీ సండే ఫేమస్ స్పీకర్. బిల్లీ సండే ప్రసంగాల ద్వారా, ఆయన పరిచయం ద్వారా మొర్దెకై హామ్ అని ఆయన రక్షించబడ్డాడు. మొర్దెకై హామ్ యొక్క ప్రసంగాలు విని ఆ క్రూసేడ్స్లో ఒకటి రక్షించబడ్డాడు. అతని పేరే బిల్లీ గ్రామ్. ప్రపంచంలో ఎక్కువ మందికి సువార్త చెప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బిల్లీ గ్రామ్, నెంబర్ 1 ఎవాంజలిస్ట్. ఇంత పరిచర్యకి మూలం ఎక్కడ? ఇంత పరిచర్యకి ఆరంభం ఎక్కడ? చిన్న సండే స్కూల్ టీచర్ చేసినటువంటి చిన్న పరిచర్య అది ఎదిగి నూరంతలే ఫలవరితంగా మారి అది అనేకులకు ఆశీర్వాదకరంగా మారింది. కాబట్టి దేవుని యొక్క పద్ధతిలో మనం పనులు చేయగలగడం నేర్చుకుంటే డెఫినెట్గా గాడ్ విల్ బ్లెస్. దేవుడు అన్నాడు, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నేను వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాను. గిన్నెడు చన్నీళ్ళు అంటే చాలా చిన్నది, ఎవరు కూడా దానికి పెద్ద గుర్తింపు ఉండదు. దేవుడు నీ దగ్గర నుంచి కోరుకునేది, నువ్వు నాకు నీ ఆస్తి అంతా రాసిచ్చే నా పరిచర్య కోసం నువ్వు మొత్తం వదిలేసిరా ఈ అడగట్లేదు దేవుడు. విత్ యువర్ హోల్ హార్ట్ చిన్న మినిస్ట్రీ నువ్వు చేయగలిగింది, చిన్న సహాయం నువ్వు చేయగలిగింది, చిన్న పార్టిసిపేషన్ నీ ద్వారా నుంచి దేవుడు కోరుకుంటే దేవుడు దాన్ని దీవిస్తానని అనుకుంటాడు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఇంత చిన్న ఎవరు పట్టించుకుంటారు, ఇంత చిన్న పరిచయం ఏమవుతుంది, ఇంత చిన్నది చేయకపోయినా ఏం కాదులే, ఆ వ్యక్తి మా ఓడలే, వాడి స్వార్థ చెప్పని ఏం కాదులే, మా అబ్బాయి స్వార్థ చెప్పని ఏం కాదులే, మా అమ్మాయి స్వార్థ చెప్పని ఏం కాదులే, వీడికి పెద్ద వీడికి అవసరం లేదండి, స్వార్థ చెప్పాల్సిన అవసరం లేదండి. ఇలా మనం చాలాసార్లు డిస్పాచ్ చేస్తూ ఉంటాం, తృణీకరిస్తూ ఉంటాం. వాడు చెప్పినా మారడం మనమే డిక్లేర్ చేస్తాం. నువ్వా మార్చేది?
వాడికి ఎందుకంటే వాడికి అంత అవసరం లేదు, వాడికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆడు వేస్ట్ అన్నట్టు మాట్లాడు. ఎవరు? ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు యొక్క ఆ స్వరూపంలో చేయబడిన వాడు కదా, వాళ్ళని ఎలాగో మనం డిస్క్రైబ్ చేస్తాం. ఒక మాట చివరిగా చెప్పి, ఒకసారి మనకి నరకం యొక్క తీవ్రత ఏంటో అర్థమైతే మనం సువార్త చెప్పకుండా ఉండలేం, దేవుని కొరకు నిలబడకుండా ఉండలేం. మన ప్రాబ్లం ఏంటంటే మనకి నరకం యొక్క తీవ్రత తెలియదు, అక్కడ ఉండే బాధ ఏంటో తెలియదు, అక్కడ ఉండే వేదన ఏంటో తెలియదు, అక్కడ ఎంత యుగములు ఎలాగ బాధపడతారో, ఎలాగ ఇబ్బంది పడతారో మనకు తెలియదు. ఒకసారి నరకం యొక్క తీవ్రత అర్థమైతేనంట దేవుని మీద సనగలు, దేవుని కొరకు వాళ్ళు లైఫ్ లాంగ్ బతకడానికి ఇష్టపడతారు. కాబట్టి దేవుని కొరకు మనం చిన్న పనులు చేద్దాం, చిన్న చిన్న కార్యక్రమాలు చేద్దాం. నీకు నచ్చింది నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, దేవుడు దాన్ని దీవిస్తాడు, దేవుడు దాన్ని ఆశిస్తాడు. కాబట్టి దేవుడి పనులు మనం దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి, దేవుని యొక్క వాగ్దానం మీద మనం నమ్మాలి. తర్వాత దేవుని యొక్క పద్ధతిలో మనం చేయగలిగినప్పుడు గాడ్ విల్ బ్లెస్ అవర్ మినిస్ట్రీ, అవర్ పర్సనల్ లైఫ్ ఆల్సో. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.